బేసిక్ గా అబ్బాయిలు 5'8" ఉన్నారంటే ఓ మై గాడ్ అంట, అదే అమ్మాయి 5'8" అంటే అందుకే నాకు మాత్రమే 6 feet అబ్బాయి దొరకట్లేదు. అంటే ఇప్పుడు సింగిల్ సింగిలే. దివే సింగిల్ రా. 6 feet ఉన్న ఎవరైనా అబ్బాయి ఉంటే మా దివికి అట్లా అట్లా కచ్చిఫ్ వేయండి. 5'8" కదా నేను. నాకన్నా ఒక 2-3 ఇంచులన్నా పెద్దగా ఉండాలని. అరే నువ్వే చాలా ఇంచులు ఎక్కువ. నీకంటే ఇంచులు అంటే వాళ్ళు కింద ఏ కర్రలో కట్టుకో. దివి నువ్వు కరాటే నేర్చుకున్నావా? మార్షల్ ఆర్ట్స్. రే మీరు ఏదంటే అది కామెంట్లు పెట్టకండి, కుమ్మి పడేస్తుంది. ఇప్పటి వరకు ఎవరితోనైనా ఫైటింగ్లు అయ్యాయా నీకు? ఎవరిని ఏం కొట్టలేదు కానీ మాటలతో కళ్ళతో బెదిరించేస్తా. ఇది ఒక్కటి చాలు దివికి, ఇది అవసరం లేదు. దివి అంటే అర్థం ఏంటి అసలు, మీనింగ్ ఏంటి ఆ నేమ్ కి? తెలుసా, ఈ పేరు నాకు పెట్టింది నాగార్జున గారు. ఆ రోజు నుంచి అఫీషియల్ గా అంటే ఆన్ స్క్రీన్ గా అందరూ దివ్య అని స్టార్ట్ చేశారు. ఓ దివికి పేరు పెట్టింది నాగార్జున గారా? మన్మధుడు. అసలు మీరు బిగ్ బాస్ హౌస్ లోంచి బయటికి రాగానే చిరంజీవి గారు చిరంజీవి గారు అలా అనగానే నాకు ఇక్కడ దాకా వచ్చిన ఏదైతే బిగ్ బాస్ వల్ల ఫేమ్ ఉందో అక్కడ దాకా వెళ్ళిపోయింది. ఆయన వెంటనే కూడా మీకు ఒక మూవీ ఆఫర్ ఇచ్చారు కదా, మీరు మూవీలో ఉంటారు అని. నెక్స్ట్ మీరు చిరంజీవి గారితో మూవీ కూడా చేశారు. అవును. ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ చిరంజీవి గారితో? బాగా అనిపించింది. ఆయన చాలా బాగా చూసుకునేవాళ్ళు. అంటే అరే మీకు తెలుసా, ఆయన అసలు క్యారవాన్ లో కూర్చొని అవన్నీ చేయరు. ఆయన బయటే కూర్చుంటారు, అందరితో కూర్చుంటారు. హీఈస్ వెరీ గుడ్ విత్ ఎవ్రీ యాక్టర్. ఆయన మూవీ అసలు నీ ఎవ్వ తగ్గేదిలే అన్నట్టు దూసుకెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ సో మచ్ ఫన్ టు వాచ్ చిరంజీవి గారు. ఆయన శంకర్ దాదా MBBS తర్వాత అంత ఫన్ మళ్ళీ ఇప్పుడే వచ్చింది అనిపిస్తుంది అండి. సో ఫన్నీ, సో గుడ్. సో మీకైతే హ్యాపీ? ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు నయనతార కూడా చాలా ఇష్టం. ఐ టేక్ హర్ యాజ్ ఇన్స్పిరేషన్. అనిల్ రావుపూడి గారి కాంబినేషన్ ఇంకా బేసిక్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ని కనెక్ట్ చేయాలంటే అనిల్ రావుపూడి సార్. ప్రతి సంక్రాంతికి ఒక హిట్, సూపర్ హిట్, బంపర్ హిట్.